గుడ్ ఈవినింగ్ ఆల్. మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకునేటువంటి టెన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? సో నౌ వీఆర్ ఆల్ ఇన్ ద టెన్సెస్ టాపిక్. సో ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ టెన్సెస్లో ప్రెజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్. సో ఈ మూడు టెన్సెస్ మనకి గత క్లాస్లో కంప్లీట్ అయ్యాయి. సో ప్రజెంట్ సింపుల్లో పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. అదేవిధంగా సింపుల్ పాస్ట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ మీద చూసాం. సో ఫ్యూచర్ సింపుల్లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్, వాటిని క్వశ్చన్లోకి ఎలా చేంజ్ చేయాలని చూసాము, రైట్? సో లాస్ట్ క్లాస్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ అంటే ప్రస్తుతము, కంటిన్యూస్ అంటే కొనసాగటం, రైట్? ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతంలో కొనసాగటం. అంటే ఏవైనా పనులు, ద యాక్షన్స్, పనులు మనం యాక్షన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఏవైనా పనులు ప్రస్తుత కాలంలో కొనసాగుతూ ఉంటే, ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఓకే, దిస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ is used to convey the actions. Okay, this is the tense which is used to convey the actions which are happening at this moment or right now. ప్రస్తుతము జరుగుతున్నటువంటి అన్ని పనులు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ప్రస్తుతము నేను మీతో మాట్లాడుతున్నాను, క్లాస్ చెప్తున్నాను. ఐ ఆమ్ టేకింగ్ ఏ క్లాస్, ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ, రైట్? సో ఈ విధంగా మన చుట్టూ జరిగేటువంటి అంశాల్లో ప్రస్తుతం కంటిన్యూ అవుతూ ఉంటే వాటిని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తూ ఉంటాము. సో ఇలా కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు దీనికి ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్స్ అంటే మనందరికీ తెలుసు, ఐ, వి, ఈ, షీ, ఓకే. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్ ఫార్మ్స్ అనమాట. సో సబ్జెక్ట్ ఫార్మ్స్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఎవరైతే పని చేస్తారో వాటి సబ్జెక్ట్స్ అంటాం, రైట్? సో సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. అంటే సబ్జెక్ట్ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఐ వచ్చినప్పుడు మనకి యామ్ అనే బి ఫార్మ్ తీసుకుంటాము. ఆల్ సింగులర్స్ కి హీ కానీ, షీ కానీ, రైట్, ఇట్ కానీ, వీటన్నిటికి కూడా మనము ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. అదేవిధంగా వి, దే అండ్ యూ, ఇలా వీటన్నిటికి కూడా ఆర్ అనేటువంటి బి ఫామ్ తీసుకొని సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఐ ఆమ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఐ ఆమ్ టేకింగ్ ఏ క్లాస్, ఐ ఆమ్ టేకింగ్ ఏ క్లాస్, నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను, ఓకే. సో నవ్ అంటే ప్రస్తుతము, ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పుకుంటాము. సో లాస్ట్ క్లాస్లో ప్రజెంట్ కంటిన్యూస్ పాజిటివ్ స్టేట్మెంట్ చూసాము, పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్ చూసాము. మీరు ఒకసారి లాస్ట్ క్లాస్ రివైజ్ చేసుకున్నట్టంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్స్ చూసాము. ఈ రోజు క్లాస్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ లోకి ఎలా కన్వర్ట్ చేద్దాం అనేది లెట్ us discuss. Okay, let us continue the concept. Right, see, now let us continue the concept. So ఇవి మనకి ప్రజెంట్ కంటిన్యూస్ లో నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నమాట. వీటిని ఏమంటున్నట్టు మనము నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. సో సపోజ్ ఇక్కడ ఐ ఆమ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ అంటే ప్రస్తుతం నేను ఒక లెటర్ రాయట్లేదు. ఐఎమ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ అంటే నేను లెటర్ రాస్తున్నాను, ప్రస్తుతం లెటర్ రాస్తున్నాను. సో మరి ఇక్కడ ఏముంటుంది అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే నేను చేయట్లేదు, నెగేషన్ ఉంటుంది అన్నమాట. నెగేషన్ అంటే నో కానీ, నాట్ కానీ, నెవర్ కానీ అనేటువంటి వర్డ్స్ సెంటెన్స్ లో వస్తే వాటిని మనము నెగిటివ్ సెంటెన్స్ కింద ట్రీట్ చేస్తాం, రైట్? ఇక్కడ చూడండి, ఐ ఆమ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ అంటే నేను లెటర్ రాయట్లేదు, ఇంగ్లీష్ లో నేను ఏ పని చేయట్లేదు. ఐఎమ్ నాట్ వాచింగ్ ఏ మూవీ రైట్ నౌ, ఐఎమ్ నాట్ రైటింగ్ ఏ లెటర్, ఐఎమ్ నాట్ లిజనింగ్ టు మ్యూజిక్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పార్క్, ఐఎమ్ నాట్
టేకింగ్ ఫుడ్ లైక్ దట్. నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఏ పని అయితే చేయట్లేదో, కంటిన్యూ చేయట్లేదో, అలా ఈ విధంగా మీరు కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి, ఐ అంటే మనకు సబ్జెక్ట్, ఇక్కడ చూడండి సబ్జెక్ట్. సో ఐకి ఏమొచ్చింది, యామ్ వచ్చింది. సో ఈజ్ ఆర్ అని రావు, ఎందుకంటే ఐ అనేది మనకి ఇక్కడ ఐకి కేవలం యామ్ అనేటువంటి బీ ఫామ్ మాత్రమే వర్తించుద్ది, రైట్? ఇక్కడ చూడండి షీ హీ, షీకి హీకి ఏమొచ్చింది, ఈజ్ వచ్చింది. సో వి దే యు, ఈ ప్లూరల్ ప్రొనౌన్స్ కి ఏమొచ్చింది అంటే ఆర్ వచ్చింది, రైట్? V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఈ స్ట్రక్చర్ ఇచ్చేది పాజిటివ్ స్ట్రక్చర్ అనమాట. సో అదే నెగిటివ్ స్ట్రక్చర్ పెట్టాలంటే మనకి ఇక్కడ V1 ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ ఉంది కదా, వీటి తర్వాత మనకి ఇక్కడ నాట్ అనేది మనం యాడ్ చేసుకుంటాం నెగిటివ్ లో, రైట్? సో చూడండి ఇక్కడ ఐఎమ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ, ఇప్పుడు నేను లెటర్ రాయట్లేదు. షీ ఈజ్ నాట్ సింగింగ్ సాంగ్స్ రైట్ నౌ, ప్రస్తుతం ఆమె షీ ఈజ్ నాట్ సింగింగ్ సాంగ్స్, సింగింగ్ అంటే పాడటము, ఆమె పాటలు పాడట్లేదు, రైట్? ఆమె పాటలు పాడటలేదు, ప్రస్తుతం ఆమె కంటిన్యూ చేయట్లేదు. షీ ఈజ్ నాట్ ప్లేయింగ్, సారీ హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్ ఎట్ ప్రెసెంట్, ప్రస్తుతం ఆయన చెస్ ఆడట్లేదు, ఓకే? సో అదే ఈజ్ ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉన్నాడు, ఈజ్ ప్లేయింగ్ అతను ఆడుతూ ఉన్నాడు ఇప్పుడు. ఈజ్ నాట్ ప్లేయింగ్ అంటే అతను ఆడట్లేదు. వీఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ అట్ దిస్ మూమెంట్, సో మేము సినిమా చూడట్లేదు. అట్ దిస్ మూమెంట్ అంటే ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో, ప్రెసెంట్ మూమెంట్ లో మేము సినిమా చూడట్లేదు. దే ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద పార్క్ నౌ, నవ్ అంటే ఇప్పుడు. సో ఇవన్నీ కూడా నవ్, రైట్ నవ్, ఎట్ ప్రెసెంట్, దిస్ మూమెంట్, నవ్, ఓకే, దీస్ డేస్, ఇలా ఈ విధంగా ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఫార్మ్స్. అంటే దీస్ adverb forms are indicating that the sentences are in the present continuous tense. అంటే కొన్నిసార్లు మనము ఆ అడ్వర్బ్ అంటే వాటిని ఆ అడ్వర్బ్స్ ఏంటంటే టైమింగ్ చూపించే అడ్వర్బ్ అనమాట. అంటే ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియజేయడానికి ఈ అడ్వర్బ్స్ అనేవి చూస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే ఈ సెంటెన్స్ ఈ టెన్స్ లో ఉందని తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ నవ్, రైట్ నవ్, ఎట్ ప్రెసెంట్, ఓకే, అట్ దిస్ మూమెంట్ అనే అడ్వర్బ్స్ యూజ్ చేసాము. సో చూడండి ఇక్కడ యు ఆర్ నాట్ వర్కింగ్ దీస్ డేస్, ఈ రోజులో నువ్వు పని చేయట్లేదు, రైట్? ఇవన్నీ కూడా వీటన్ని మనం ఏమంటామంట, నెగటివ్ స్టేట్మెంట్స్. నెగటివ్ స్టేట్మెంట్స్ అంటే నెగటివ్ స్టేట్మెంట్స్ అంటే అది కాదు, కూడదు అనేటువంటిది అనమాట. అంటే రాదు, చేయట్లేదు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేవి, అంటే మొత్తం కూడా నెగటివ్ స్టేట్మెంట్స్, ఓకే? ఐ హోప్ యు అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, ద సెంటెన్సెస్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద నెగటివ్ మోడ్. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ యూజ్ చేసుకుని నెగటివ్ ఎలా చెప్పాలి, ఇలా ఈ విధంగా మీరు డిఫరెంట్ ప్రొనౌన్స్ తీసుకోండి, లేదంటే వేరే ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. ఈ సబ్జెక్ట్ ని యూజ్ చేసి, ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి యూ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ దట్ గివ్స్ మీనింగ్ ఇన్ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? ఇలా ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్, అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నది మరి ఒక్కోసారి మనము నెగిటివ్ క్వశ్చన్లు కూడా చేంజ్ చేయొచ్చు, ఓకే? ఇప్పుడు నేను ఐ ఆమ్ వాచింగ్ మూవీ, నేను సినిమా చూస్తున్నాను. నేను సినిమా చూస్తున్నానా, లేదంటే అతను సినిమా చూస్తున్నాడు. హీఈస్ వాచింగ్ ఏ మూవీ, అతను ఒక సినిమా చూస్తున్నాడు. అతను సినిమా చూస్తున్నాడా అంటే క్వశ్చన్ చేయాలి కదా. ఈజ్ ఏ వాచింగ్ మూవీ అంటే అక్కడ ఉన్నటువంటి ఈజ్ అనే బీ ఫామ్ ని ప్రొనౌన్ ముందు తీసుకొచ్చాము, క్వశ్చన్ చేసాము. సో ఈ ఎగ్జాంపుల్స్ మనము ప్రెసెంట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ క్లాస్ లో చూసాం, గత క్లాస్ లో. ఇప్పుడు ఏంటంటే నెగటివ్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, హీఈస్ నాట్ ప్లేయింగ్ చెస్, హీఈస్ నాట్ ప్లేయింగ్ చెస్, అతను ప్లస్ ఆడట్లేదు, ఆడట్లేదా? ఈజ్ ఈ నాట్ ప్లేయింగ్ చెస్, అతను ఆడట్లేదా? అతను తినట్లేదా? ఆమె పాడట్లేదా? వారు రావట్లేదా? వారు రావట్లేదు, వారు రావట్లేదా? దే ఆర్ నాట్ కమింగ్, దే ఆర్ నాట్ కమింగ్ టు, దే ఆర్ నాట్ కమింగ్ టు మై విలేజ్, వారు మా విలేజ్కి రావట్లేదు. వారు రావట్లేదా? ఆర్ దే నాట్ కమింగ్ టు యువర్ విలేజ్? అలా ఆ విధంగా అంటే నెగిటివ్ లో కూడా క్వశ్చన్ చేయడం అనమాట. సో ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా, నెగిటివ్ స్టేట్మెంట్స్ లో నెగిటివ్ క్వశ్చన్ ఎలా చేద్దామంటే సింపుల్, ఇక్కడ ఉన్నటువంటి బీ ఫార్మ్స్ మనము ముందుకు తీసుకొని వస్తే ఆటోమేటిక్ అవి ఏమైతే అంట నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. చూడండి ఇక్కడ ఐ ఆమ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ, అతను నేను ఒక ఉత్తరం రాయట్లేదు. ఇక్కడ ఏముందంట, ఈ బీ ఫార్మ్ ముందు తీసుకొచ్చి ఏమైతే ఇక్కడ అంటే ఇక్కడ యామ్ ఉంది కదా, ఈ యామ్ ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, యామ్ ఐ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ, ఇక్కడ ఏం చేయాలి మనము క్వశ్చన్ మార్క్ పెట్టాలి, రైట్? యామ్ ఐ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ, ఐ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లోనే రాయాలి మనము, ఐని ఎప్పుడు కూడా క్యాపిటల్ లో, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లో చూపెట్టాలి ఐని. సో యామ్ ఐ నాట్ రైటింగ్ ఏ లెటర్ నౌ,
రైట్. ఇక్కడ మనము గతంలో నెగిటివ్ ఫామ్ చేసేటప్పుడు ఈజ్ నాట్ ని ఈజ్ నాట్ కానీ ఈజ్ అంటే కానీ రాసాం, ఆర్ నాట్ ని ఆర్ నాట్ కానీ ఆర్ అంటే రాసాం. ఇక్కడ యామ్ నాట్ ని యామ్ అంటే రాయకూడదు. ఓకేనా, యామ్ నాట్ అని రాయాలి తప్ప యామ్ నాట్ బికమ్స్ యామంట్ కాదనమాట. యామ్ ప్లస్ నాట్ అనేది దే డోంట్ బికమ్ యామంట్, రైట్. యామంట్ అనే స్ట్రక్చర్ మనకి ఇంగ్లీష్ లో ఉండదు, కాబట్టి మనము యామ్ ఐ నాట్ రైటింగ్ లెటర్ నౌ అని రాయాలి. ఇక చూడండి, షీఈ్ నాట్ సింగింగ్ సాంగ్స్ రైట్ నౌ, ఆ పాటలు పాడట్లేదు. ఆ పాటలు పాడట్లేదా, అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈజ్ షీ నాట్ సింగింగ్ సాంగ్స్ రైట్ నౌ, ఆ ప్రస్తుతం పాటలు పాడట్లేదా, ఇలా రాయొచ్చు. ఇది కూడా క్వశ్చన్ అవుతుంది. ఈజ్ నాట్ మనము రెండింటి చెప్పినప్పుడు ఇక్కడ ఈజ్ అండ్ షీ నాట్ మనం ఇక్కడ తీసుకొస్తే ఏమైందంటే ఈజ్ అపాస్ట్రఫీ అండ్ ఈజ్ అండ్ షీ. ఓకే, సో ఈజ్ అండ్ షీ సింగింగ్ సాంగ్స్ రైట్ నౌ. ఇక్కడ యామ్ నాట్ అని యామంట్ అంటే రాయకూడదు. ఈ యొక్క కేసులో ప్రత్యేకమైన కేసు అనమాట. యామ్ నాట్ యామంట్ కాదు. సో యామ్ నాట్ అని యామ్ నాట్ గా డివైడ్ చేసి రాయాలి. యామ్ ఐ నాట్ రైటింగ్ లెటర్. సో ఇక్కడ మాత్రం ఈజ్ అండ్ షీ సింగింగ్ సాంగ్స్ రైట్ నౌ. అదేవిధంగా ఇక్కడ ఈజ్ నాట్ ఏమైంది, ఇక్కడ ఈజంట్ హీ ప్లేయింగ్ చెస్ ఎట్ ప్రెసెంట్, అతను ఆడట్లేదా. ఈజంట్ హీ ప్లేయింగ్ చెస్ ఎట్ ప్రెసెంట్, అతను ప్రస్తుతం చెస్ ఆడట్లేదా. వీఆర్ నాట్ వాచింగ్ ఆరంట్. ఓకే, ఆరంట్ వి, రైట్. ఏమైంది ఇక్కడ ఆరంట్ వి వాచింగ్ మూవీ ఎట్ దిస్ మూమెంట్, క్వశ్చన్ మార్క్. మేము ఓకే ఇప్పుడు సినిమా చూడట్లేదా, ఈ మూమెంట్ లో మేము సినిమా చూడట్లేదా, రైట్. ఆరంట్ వి వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ మూమెంట్. దే ఆర్ నాట్. ఇక్కడ ఆర్ నాట్ ఏమైందంటే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మనకి. ఓకే, సో ఆరంట్ దే, రైట్. ఆరంట్ దే వాకింగ్ ఇన్ ద పార్క్ నౌ, వారి పార్కులు నడవట్లేదా. యు ఆర్ నాట్ వర్కింగ్ దీస్ డేస్. ఓకే, ఆరంట్ యు వర్కింగ్ దీస్ డేస్, ఈ రోజులు నువ్వు పని చేయట్లేదా. ఇలా ఈ విధంగా మనము నెగిటివ్ స్టేట్మెంట్స్ ని నెగిటివ్ క్వశ్చన్ లోకి తయారు చేయొచ్చు అనమాట, రైట్. సో నెగిటివ్ స్టేట్మెంట్స్ ని నెగిటివ్ క్వశ్చన్ లోకి ఎలా చేయాలి అని అంటే ఇక్కడున్న ఆర్ నాట్ ఈజ్ నాట్ ని ఆర్ నాట్ ని ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఈజ్ నాట్ అనొచ్చు, లేదంటే ఈజంట్ అనొచ్చు, ఆర్ నాట్ అనొచ్చు, ఆర్ అంట్ అనొచ్చు. ఓకే, సో కాకపోతే యామ్ నాట్ ని మాత్రము యామ్ నాట్ డివైడ్ చేసి రాయాలి, యామ్ అంటే రాయకూడదు అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు మన క్లాస్ లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నెగిటివ్ స్టేట్మెంట్స్ ని రాస్తూ వాటి మీనింగ్ తెలుసుకొని అదే విధంగా ఆ నెగిటివ్ స్టేట్మెంట్స్ ని నెగిటివ్ స్టేట్మెంట్స్ ని నెగిటివ్ క్వశ్చన్ లోకి ఎలా చేంజ్ చేయాలని నేర్చుకున్నాం, రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ని మనము ఫ్యూచర్ అంటే మనకి నెక్స్ట్ క్లాస్ లో మనం వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. మీరు ఇంకా కొత్త ఎగ్జామ్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి, రైట్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. Okay, so until then keep watching my channel.